నీకు సినిమాలు హౌస్ఫుల్. నెక్స్ట్ రాజమౌళి నువ్వేరా బాబు. ఏమైనా తీసినావా? ఒక్కడిగా ఏమైనా తీసినావా? ఏం డైరెక్షన్ రా బాబాది. పెద్ద చాలా నాకు తెలిసి పెద్ద వాళ్ళు వచ్చినా ఇట్లాంటి విజువల్స్ రావు. సినిమాలో ఏం నచ్చుతుంటే ఏం చెప్తారన్నా? నేను ఒకటి చెప్పాలన్నా, సినిమాలో ఏం నచ్చిందంటే మెయిన్ ఆ మ్యూజిక్ ఫ్యూజన్. నీ ఎల్జీ టీవీ కొట్టుకోవాలనిపిస్తుంది ఆ ఫ్యూజన్ చూస్తే. అన్న సుజిత్ కంటే పాలా అభిషేకం అనుకోవాలి. సుజిత్ అన్నా నీకు దండం పెడతా. అరే మా తమరన్నా మా హీరోకి హిట్ ఏమన్నా ఇస్తున్నా మంచి హిట్ ఇచ్చిన అమ్మ తోడు తమరన్నా సుజిత్ మీ గుడి కాదు, గుడితో సరిపెట్టానన్న. గుడితో అందం ఇచ్చి అంతముంచి ఏముంది చెప్పడం. నేను చెప్తున్నా మా పవన్ అన్నను ఎలిమెంట్స్ అట్లనే కావాలి. ఎమోషన్స్ కొంతమంది మా మేము ఇట్లనే చూస్తాం. ఇట్లనే బాగుంది. నీకు రికార్డులు 2000 అన్నా మీరు రాసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ రివ్యూ చెప్పడానికి వస్తా. 2000 అన్నా మించుదే తక్కువ ఏమైనా మించుదే నాకు చెప్పు తీసుకోకూడదు. సినిమాలో పాస్ అవుట్ అని చెప్పన్నా. సినిమాలో ఏం ప్లేస్ ఉందంట కానీ ఏం ప్లేస్ క్లీజ్ లే, టోటల్ ప్లేసే కాగా ఈడ తమనన్న ప్లేస్ అన్న. తమనన్న మ్యూజిక్ అమ్మా తోడు మ్యూజిక్ అన్న ఎంట్రీ ఉంటుందరా, చాకు పట్టుకునేరా, పెద్ద షాక్ ఉంటుందరా, నా గుండె మీద పట్టు అవోజు సినిమా హిట్. ఎన్ని రోజులు ఆకలి అన్నా నేను చెప్తున్నా చూడు. అన్నా క్లైమాక్స్ రొటీన్ ఉంటది. నేను చెప్తున్నా చూడు. ఈ షర్ట్ మొత్తం సూపర్ గా ఉంటుంది. ఈ షర్ట్ లాస్ట్ కూడా రొటీన్ ఉంటది. ఏం చేయమంటావు? మాకిచ్చు మా భగవంతుడు ఇప్పటికి 2 కోట్ల ఇప్పటికి మా భగవంతుడు 2000 కోట్ల సినిమా ఇచ్చింది చాలు. 10 సంవత్సరాలు బతికేస్తాం అన్నా. ఖాళీ ఇంకొక సినిమా రానా వస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, దాని తర్వాత బతికేస్తాం. ఇక నెక్స్ట్ మధ్యలో అట్లా రాకుండా నెక్స్ట్ కాబోయే పిఎం అవుతుండు. ఖాళీ నేషనల్ ఫిగర్ పవర్ స్టార్ రికార్డ్ కావాలా? పిఎం అవుతా 200% అవుతావు. ఎందుకు కావద్దా? నువ్వు కూడా అవ్వాలి పిఎం. ఎందుకు పవన్ కళ్యాణ్ అన్న ఎందుకు కావద్దు పిఎం? నువ్వు ఎవరు ఆపుతారు? ఈ యొక్క పిఎం అవ్వకుండా నువ్వు ఆపగలుగుతావా? ఈ యొక్క హీరోయిన్ అవ్వకుండా నువ్వు ఆపగలుగుతావా? ఆమెకు భవిష్యత్తు ఇచ్చింది మీరు అంటారు కదా. సినిమా అఖిరాన ఉన్నాను బయట తాకోసం ఉన్నారా లేదా? ఏం లేదు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నాడు, బొమ్మటి గారు ప్రకాష్ రాజ్ గారు ఉన్నాడు. కానీ ఆ లేడు, మా తమ్ముడు లేడు, మన కొడుకు లేడు. అఖిరాన్ అన్నారు బిడ్డ లేడు. నెక్స్ట్ సినిమాతో మంచి గీతం వచ్చి పార్ట్ 2 అవసరం అంటున్నావు. దాన్ని చేయలేస్తావు. పార్ట్ 2 అన్న చేసి అది నాకు చేసుకోవచ్చు కానీ అఖిరాన్ అన్నంతో చేయాలని కోరుకుంటున్నా. 100% పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వచ్చే తక్కువ. ఇట్లాంటి సినిమా కావాలి. అవునా కొద్దిగా స్లో ఉంది కానీ మిగతా మాత్రం సూపర్. సుజిత్ సూపర్. నెక్స్ట్ మాత్రం 20 సంవత్సరాలు ఇలాంటి సినిమా వచ్చి మన చరిత్రలో రాలంతే. పవన్ అన్న ఈ సినిమాలు చేసి ఆ ఫైట్లు ఏంది పోయి, ఆ ఫైట్లు కత్తులు తిప్పుతా ఉంటే గన్నకి ఎదురుగా పోయి మరి గన్న కంటే షార్ప్ గా నరకతా ఉంటే రక్తపాతం అంతే. ఇది ఓజీ సినిమా, ఓజీ గంభీరా జాగ్రత్త. ఇదే పవన్ కళ్యాణ్ సినిమా జాగ్రత్త. పండుగ పవన్ అన్న ఎక్కడ చూడండి ఆర్కే అంట కష్టపడి కష్టపడి ఖర్చు పెట్టి మరి ఇల్లు విజయవాడ వైజాగ్ ఒరిస్సా పక్క రాష్ట్రం కూడా తమిళనాడు కర్ణాటక ఎందుకంటే బొమ్మాయి క్యాన్సర్ మూవీ కాబట్టి ఇమ్రాన్ హస్మీ గారు కూడా చేశారు. కానీ మన పవన్ కళ్యాణ్ కాస్త పోటీ బలా పేరు తేలికంటే అతను ఫైట్ రావద్దండి. అతను చేసేది రొమాంటిక్ సీన్లు కానీ పవన్ అన్నతో పోటీ పడలేకపోయాడు. కాస్త మన పవన్ అన్నతో ఎవరన్నా ఆ ఫైట్లు ఆ మార్షల్ ఆర్ట్స్ లో అట్లా పోటీ పడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అంటే ఏంది కష్టపడితేనే నువ్వు చేయగలుగుతావు అంతే. కష్టపడకుండా చేయలేవు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడే దాంట్లో తమ్మన్ గారు మొన్నటి దాకా నందమూరి తమ్మను ఇప్పుడు
కోడిగా తమ్ముడైతే లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు ఈ సినిమాలు చూసినట్టంటే ఒక ఖుషి చూసినట్టు ఒక కత్తి తీసినట్టే. ఖుషిలో ఎలా ఒక కత్తి ఉంటదన్న, ఈ సినిమా సేమ్ ఖుషి గ్యాంగ్స్టర్ మొత్తం ఆయన చూస్తేనే బూసి పనులు వచ్చేది అలా ఉన్నాడు. చాలా అన్న మీకు ఏం సినిమాలో ఏం నచ్చింది అంటే ఏం చెప్తారు? సినిమాలు అంటే హీరోయిన్ తోనే ఉంటది, చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తర్వాత అయితే కత్తి తీసుకుంటూ వస్తాడు, మరి ఎలాగైనా తిప్పుతాడు, అలాగా ఒక రకంగా తిప్పుడేనా. క్లైమాక్స్ రొటీనే ఉంది అంటారు, మరి దాని చేయొద్దు ఆయన ఎంతో మంది ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాయన కుక్కలు మురుగుతాయినా, ఆ కుక్కలతో మనం మురుగుతామా? మొరవం కదా, ఆ కుక్క మురుగుతూనే ఉంటది, మనం తప్పించుకుంటూ పోతా ఉంటాం. అది కొడితే వెళ్ళిపోద్ది అంతే కుక్క. ఎన్నో అన్నారంటే మనం పట్టించుకుంటే దానికి ఆలికి మనకు తేడా లేదన్నా. ఇక్కడ పవర్ స్టార్ ఎంట్రీ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా అనిపించింది? ఎంటర్ ఏంటి మామూలు ఎంటర్ కదన్నా, వేరే ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసాడు, ఆ ఎంట్రింగ్ వేరు, ఈ దీంట్లో ఒక రేంజ్ లో ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్నా. ఎలా ఉంది, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏం చెప్తావు? నా సినిమా అయితే చూడొచ్చు అన్న. బ్యాక్గ్రౌండ్ తమన్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. హీరో తమన్ అంటారు, మరి బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా పట్టినా అంటారు, మరి దాని గురించి ఏం చెప్తారు? అన్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ వాకింగ్ స్టైల్, పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైల్ ఇంకా వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అది సాంగ్స్ అయితే సూపర్ అన్న. సాంగ్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ అంత కొత్తగా లేదు అంటారు, దాని గురించి ఏం చెప్తావు? క్లైమాక్స్ ఓకే అన్న, మరి అంత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, కానీ క్లైమాక్స్ అయితే ఓకే, చూడొచ్చు. ఓజీ పార్ట్ 2 ఉంటుందని అంటారు, మరి ఓజీ పార్ట్ 2 ఉంటుందా? పార్ట్ 2 చెప్పలేమన్నా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీకు నచ్చిన పాయింట్స్ ఏమై, ఓజీలో నచ్చిన పాయింట్స్ ఏమై? మెయిన్ విలన్ ఇమ్రాన్ హష్మీర్ అన్న. ఇమ్రాన్ హష్మీర్ విలన్ అనేసి నెక్స్ట్ లెవెల్. ఒక బాలీవుడ్ నుంచి ఒక బిగ్ డిప్యూటీ సీఎం పక్కన నుంచి చేస్తున్నా అంటే అది నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్, కత్తి పట్టుకున్న స్టైల్ నెక్స్ట్ లెవెల్ అన్న. థ్యాంక్ యూ. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.